హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రెండ్స్. ఇవాళ కీమా కర్రీ చేసుకుందాం, వచ్చేసేయండి. చూసారా ఎంత చక్కగా ఉందో. చక్కగా డ్రైగా కావాలంటే ఈ విధానంలో చేసుకుంటే చాలా చక్కగా వస్తుందండి. మీకు నేను కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇట్లా ఒక గిన్నె ఒకటి తీసుకొని చక్కగా హాఫ్ కప్ దాకా వాటర్ ఆ గిన్నెలో యాడ్ చేసుకోవాలండి. ఇట్లా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కీమాని కూడా నీట్గా వాటర్ లేకుండా డ్రైన్ చేసుకుని ఇట్లా మనం హాఫ్ కప్ వాటర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు, 2 టీ స్పూన్ల దాకా సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ సాల్ట్ మనం కర్రీ చేసేటప్పుడు వేసుకుంటాం. ఇట్లా 2 టీ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇదేనండి టిప్పు. మన ఇంట్లో పండిపోయిన మిరపకాయలు ఉంటాయి కదా, అవి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి, మంచి ఫ్లేవర్ వస్తుంది. అలా కాకుండా కారం వేసేసామనుకోండి, అది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మీ దగ్గర ఉంటే ఇట్లా పండిన మిరపకాయలు వేయండి, లేదంటే పచ్చిమిరపకాయలైనా సరే ఇలా చీల్చుకొని చక్కగా వేసుకోండి. ఇప్పుడు మన కూరకు కావాల్సినట్లు ఒక 2 ఉల్లిపాయలు పెద్ద సైజువి, అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు, అలాగే గుప్పెడు కొత్తిమీర, ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పొయ్యి మీద ఉడుకుతున్న కీమాని చూద్దామా. చక్కగా వాటర్ అంతా ఎగిరిపోయి నీట్గా మొత్తం అంతా డ్రైగా చక్కగా ఉడికిపోయిందండి కీమా. ఈ కీమా తీసి పక్కన పెట్టుకొని ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని చక్కగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు పెద్దవి, అలాగే షాజీరా, అలాగే బే లీవ్స్ అంటే పలావ్ ఆకులు వేసుకుంటే మనకి కూరకి కొంచెం మంచి టేస్ట్ వస్తుందండి. ఇట్లా చక్కగా ఉల్లిపాయలని వేగనిద్దాము. కొంచెం సాల్ట్ వేసుకుందాము, 1 టీ స్పూన్ వరకు. ఎందుకంటే ఉల్లిపాయలు మాడకుండా గోల్డెన్ బ్రౌన్లోకి వస్తాయి సాల్ట్ వేసుకుంటే. సాల్ట్ వేసుకోకపోతే కొంచెం మాడిన రంగులోకి వస్తాయి అన్నమాట. అందుకని సాల్ట్ ఉల్లిపాయల్లో వేసుకోవాలి. ఇట్లా 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం మరలా కూడా. ఇట్లా చక్కగా అన్నీ బాగా నీట్గా వేగనిద్దామండి. ఆ పచ్చివాసన పోయేదాకా వేపి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఉడకబెట్టి పెట్టుకున్న కీమాను కూడా యాడ్ చేసుకుందాం. ఇట్లా అని చక్కగా ఇప్పుడు చక్కగా బాగా వేగేదాకా వేపుకోవటమేనండి. మనకి కీమా అంతా చక్కగా ఈ అల్లం వెల్లిపాయ పేస్టు అలాగే తాలింపులో చక్కగా నీట్గా వేగేదాకా వేపుకోవాలి. అలాగే కొంచెం మనం ఒక 4 టీ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకుందాం. కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. కొంచెం ఘాటుగా ఉంటేనే ఫ్రై చక్కగా ఉంటుంది, బాగుంటుంది, తీపి రాకుండా అన్నమాట. ఇట్లా మొత్తం కారం కలిసిపోయేదాకా మొత్తం అంతా మనం ఈ మిశ్రమానికి పట్టేదాకా ఇట్లా కలిపేసుకుందామండి. ఇదే ప్రాసెస్లో కీమాని ఉడకపెట్టకుండా మనం యాడ్ చేసుకుంటేనండి గుజ్జు గుజ్జుగా వచ్చేసేస్తుంది. అది గుజ్జు కూరలాగా ఉంటుంది అన్నమాట, మనకి గ్రేవీగా. ఇదైతే ఫ్రైలాగా ఉంటుంది. ఇదిగో ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం మనము. ఈ స్పైసెస్ అన్నీ వేసుకుంటేనండి మనకి ఫ్రై చాలా టేస్ట్గాను చాలా బాగుంటుంది అన్నమాట. ఇట్లా ధనియా పౌడర్ని కూడా మనం ఇట్లాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. ఇవన్నీ ముందే మనం పౌడర్స్ కొట్టి పెట్టుకుంటే ఇట్లా మనం కర్రీస్ చేసుకునేటప్పుడు ఈజీగా మనం యాడ్ చేసుకోవటానికి చాలా బాగుంటుందండి. అలాగే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుందాము. ఈ స్పైసెస్ అన్నీ చక్కగా కూరకి బాగా పట్టే వరకు మనం వేగనివ్వాలండి కూరని. ఇదిగో ఇట్లా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాము. ఇవి కూడా దీని ద్వారా కూడా కొంచెం మనకి కూరకి ఘాటు ఉంటుంది. ఇట్లాగే గుప్పెడు కొత్తిమీర, అస్సలు మీరు రాజీ పడాల్సిన అవసరం లేదు. కొత్తిమీర ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది కూరలో, చక్కగా యాడ్ చేసుకోవచ్చు. ఏదో చూసారా, ఇట్లా చక్కగా మనం కొత్తిమీర మొత్తాన్ని యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఆ స్పైసెస్ అలాగే కొత్తిమీర మొత్తం అంతా కూరకి పట్టే వరకు చక్కగా నీట్గా తిప్పుకుంటూ కలుపుకుందామండి. ఇలా చక్కగా మసాలాలన్నీ నీట్గా మనకి వేగిపోవాలన్నమాట అండి. అలా వేపుకుంటూ చక్కగాను ఇట్లా డ్రైగా చేసుకున్నప్పుడు చక్కగా కొంచెం రసం పెట్టుకొని
మనం యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇవాళ నేను రసం కూడా పెట్టుకున్నాను. ఆ వీడియో మీకు ముందు వీడియోలో ఉంది, రసం వీడియో కూడా కావాలంటే చూడండి. అలాగే మీకు నేను చెప్పాను కదా, గుజ్జుగా చేసుకుంటేనేమో రైస్లో డైరెక్ట్ కలుపుకొని తినేయచ్చు. ఇప్పుడు కూర అయిపోయిందండి, మనం సర్వింగ్లోకి సర్వ్ చేసుకుందాము. చూసారా, చక్కగా డ్రైగా నీట్గా మంచిగా పొడి పొడిలాడుతా కూర చక్కగా వచ్చిందండి. చూసారా, మీ అందరికి కూడా బాగా నచ్చిద్ది, చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనందరి కోసం ఒక మంచి మాట: మనిషి ఎప్పటికీ నిత్య విద్యార్థేనండి. చిన్నప్పుడు బడి పాఠాలు, పెద్దయ్యాక బతుకు పాఠాలు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. ఇదేనండి ఈరోజు మంచి మాట. థ్యాంక్ యూ.